ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మన మిత్రులు చాలామంది మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ శ్రీనివాస్ గారు ధన సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చాలా పెరిగిపోయాయి, బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము, మా అంతటికి మేముగా ఇంట్లో చేసుకోగలిగే ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. మీరు చూస్తున్నారు, నువ్వులను చూస్తున్నారు కదా. నువ్వులకి చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయి. గ్రహ దోషాల పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే నజర్ సమస్యల్లోనూ, తంత్రమంత్ర యజ్ఞ యాగాదుల్లో నువ్వులకి అద్భుతమైన స్థానం ఉంది. ఈరోజు మనం నువ్వులతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ధన సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఏం చేయాలి, ఎలా చేయాలో మీకు నేను వివరిస్తాను. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీ ఇంట్లో అమ్మ నాన్న అంటే అమ్మమ్మ, నానమ్మ, తాతగాని ఎవరైనా ఉంటారు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటే మీ ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారితో చక్కగా కొంచెం నువ్వులు తీసుకొని, ఇది ఎవరైనా చేయవచ్చు. చిన్నపిల్లలు పెద్దవారికి దిష్టి తీయకూడదు, పెద్దవారు చిన్నపిల్లల దిష్టి తీయవచ్చు. నువ్వులతో 7 సార్లు ఎడమ నుంచి కుడివైపుకి అంటే దిష్టి తీస్తాం కదా, అలా చక్కగా 7 సార్లు కాళ్ళ దగ్గర నుంచి తలవై నుంచి కిందకలా 7 సార్లు దిష్టి తీసి నువ్వులని ఇలా పక్కన పెట్టుకోండి. అంటే ఒక పేపర్లో పెట్టుకోండి. అలా మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి మీ కుటుంబ సభ్యులు పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు తీయించుకోండి. చిన్నపిల్లలు కూడా తీయవచ్చు. ఇలా చేసి ఇలా తీసిన నువ్వుల్ని చక్కగా పక్కన పెట్టుకోండి. ఇది ఎప్పుడు చేయాలి, ఏ రోజు చేయాలని అనుమానం వస్తుంది. ఇది ఏ రోజునైనా చేయవచ్చు. దీనికి వారంతో కానీ టైంతో కానీ ఎలాంటి నిబంధన లేదు. ఇది చేయడం వల్ల ఇలా దిష్టి తీసిన నువ్వులని మనకు నలుగురు ఉన్నారనుకోండి, నలుగురికి తీసి పక్కన పెట్టాం. ఓకే, ఇప్పుడు మనం దిష్టి ఎలా తీసుకోవాలో కూడా అనుమానం వస్తుంది. ఇలా పట్టుకున్నాం కదా, ఇలా తీయండి. ఇదే అనుకోండి, మనిషి అనుకోండి, ఇలా తిప్పండి 7 సార్లు. జస్ట్ మీకు చూపించడం కోసం, ఎందుకంటే ఇది మనకి అనుమానాలు ఎక్కువ. మనం చేసే దాంట్లో ఈ మధ్యకాలంలో బాగా అనుమానాలు పెరిగాయి. ఎడమ నుంచి కుడికి తిప్పటం అనమాట. ఇలా పక్కన పెట్టుకుని నలుగురికి దిష్టి తీసుకున్న పక్కన పెట్టాం. 4 కాగితాల్లో పక్కన పెట్టుకోండి. మీరు మీ దగ్గరలో ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఉన్నా సరే, లేదు సిటీలో ఉన్నామండి మాకు వీలవదు, ఎక్కడైనా గోడ పక్కన కానీ కొద్ది నువ్వులతో ఎవరు ప్యాకెట్ వారు మామూలుగా పక్కన పెట్టుకోండి. చక్కగా ప్యాకెట్ పక్కన పెట్టుకొని మీరు బయటికి తీసుకువెళ్ళి, అది ఏ టైం అయినా సరే మీరు ఖాళీ ప్రదేశంలో పడేయండి. పడేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రండి. అంటే వెనక్కి తిరిగి చూడడం అంటే ఎక్కడైతే నువ్వులు పడేస్తారో ఆ ప్రదేశం నుంచి ఖచ్చితంగా కొంత ప్రదేశం వచ్చిన తర్వాత, బాగా దూరం అనుకోండి, అక్కడి నుంచి వచ్చే ముందు ఇంటికి వచ్చే వరకు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. అలాగే మనకు అనుమానం రావచ్చు, కాలు కడుక్కోవాలండి ఇంటికి వచ్చిన తర్వాత, లేదా స్నానం చేయాలా, ఇలాంటిది ఏమీ లేదు. ఇలా మీరు వారానికి ఒకసారి నువ్వులతో మీకు వీలైన రోజున ఇలా దిష్టి తీసుకొని ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో పారవేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ధన సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో ఉన్న వ్యక్తుల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. నువ్వులకి అలాంటి శక్తి ఉంది. ముందు రోజుల్లో నువ్వులతో ఇంకా మంచి మంచి ఉపాయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.